దాన్ని గెలిస్తే రాజ్యం వస్తుంది. రాజ్యం కొత్తది, దేహం మాత్రం పాతదే. రాజ్యం కొత్తగా వస్తుంది, ఈ దేహం మాత్రం పాతదే కదా. ఈ పాత దేహంతోనే కదా నేను దాన్ని అనుభవించాలి. ఈ పాప మంకిలంతా నేను ఈ పాత దేహంతోనే అనుభవించాలి. రాజ్యం ఉండి నా దేహం ఉండదు. దేహం కూడా కర్మఫలం. రాజ్యం అలాగే ఉంటుంది, కొన్నాళ్ళకి దేహం రాలిపోతుంది. ఈ దేహం ఉండదు, దేహం కూడా కర్మఫలమే. గతంలో ఆచరించిన కర్మల ఫలితంగా ఈ దేహం ప్రాప్తించింది. కర్మఫలం ఏదైనా నశించేదే. అర్జునుడు సాధారణమైన వ్యక్తి అయితే కాడు. శాస్త్ర విషయాలు వినినవాడే, అనివార్యాలను జీవితంలో చూసినవాడే. అదంతా వృధా కాలేదు. తన సమస్యను తీవ్రతరం చేస్తూనే ఉంది, అనిత్యాలని ఆరబోస్తూనే ఉంది. రోగి ఒక గ్రామాన్ని విడిచి ఇంకో గ్రామానికి వెళ్ళినంత మాత్రాన అతన్ని రోగం విడిచిపెడుతుందా అండి? విడిచిపెట్టదుగా. రోగం మనలో ఉంది, అది మనతో పాటు అలా అలా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు అది కూడా వస్తుంది. ఇంటిలోని కష్టాలను మనసులో పెట్టుకుని కార్యాలయానికి వెళ్ళిన ఉద్యోగి కాగితాల్లో తల దూర్చినంత మాత్రాన తల నుండి కష్టాలు తప్పుకుంటాయా? లేవుగా. తలపుల్లలో ఉన్న కష్టాలు అక్కడే ఉన్నాయి, తలలోనే ఉన్నాయి, అవి బయటికి రాలేదు. నువ్వు ఎన్ని పనులో చేస్తున్నావు. అసంతృప్తితో బ్రతికే వ్యక్తి స్వర్గాన్ని చేరి మాత్రం ఏం పొందుతాడు? నిజమే, ఈ యుద్ధంలో నేను గెలుస్తాను, కానీ తీవ్రమైన అసంతృప్తితో ఉంటాను. ఇది పుణ్యకార్యమే కావచ్చు. స్వర్గానికి వెళ్ళినా నేను మనశ్శాంతిగా ఉండగలనా కృష్ణ? ఇది అర్జునుడు, ఒక నరుడి యొక్క మనసులో వచ్చే ఆలోచన. ఇక్కడ నరుడు, వీడు నరుడు, ఈయన నారాయణుడు. అనిత్యమనే సత్యాన్ని అవలోకిస్తూనే ఉంటాడు. భూమండలాధిపత్యాన్ని అనుభవించినా దాన్ని త్యజించక తప్పదు. స్వర్గలోకాధిపత్యము కూడా అంతే, అది కర్మఫలమే. ఈ లోకంలో కర్మఫలంగా లభించింది ఎలా అంతమవుతోందో, అలాగే పుణ్యకర్మఫలంగా స్వర్గలోకంలో లభించేది కూడా అంతమయ్యేదని విశిష్టం చేస్తుంది. మనకి చాంద్యోగ ఉపనిషత్తులో మనకి ఈ వాక్యం వస్తుందండి. స్వర్గం కూడా తాత్కాలికమే, ఏదైనా కూడా నీకు తాత్కాలికమే. తృప్తి అనేది ప్రదేశంపై, కాలంపై ఆధారపడి ఉన్నది కాదు, వ్యక్తిపై కేంద్రీపడి ఉన్నది. ఈ లోకంలో తృప్తిలో లేనివాడు మరో లోకంలో కూడా తృప్తిగా ఉండలేడు. ఈ లోకంలో మనం అన్ని కార్యాలని తృప్తిగా చేస్తేనే నువ్వు వేరే లోకానికి వెళ్తావని చెప్తున్నారు కదా, శరీరాన్ని త్యజించాక. మరి అక్కడ అసంతృప్తిగా ఉంటావా? ఉండకూడదు కదా. అక్కడ కూడా మనం తృప్తిగానే ఉండాలి అంటే ఏం చేయాలి? ఏ రకమైన కౌన్సిలింగ్ తీసుకోవాలి? అది ఆలోచించండి. వివేక వైరాగ్యాలు. ఇక్కడ వివేకము, వైరాగ్యము రెండు కప్పులండి. ఒకటి పాలు అనుకోండి, ఇంకోటి డికాషన్ అనుకోండి, రెండు కలిపితేనే కదండి కాఫీ అవుతుంది కదా. అందుకని ఈ వివేకము వైరాగ్యాలు ఇవి ఒక డ్రింక్లా చేసుకుని మనం తాగామనుకోండి, అవి వివేక వైరాగ్యాలు ఎంత ఉన్నతంగా ఉంటే కాఫీ అంత బాగుంటుంది కదండి. పాలు చిక్కగా ఉండాలి, డికాషన్ స్ట్రాంగ్గా ఉండాలి, పంచదార లేకపోయినా పర్వాలేదు. ఈ రెండు కూడా కలిపితేనే కదండి స్ట్రాంగ్గా ఉండి కాఫీ బాగుంటుంది మనకి. అందుకని వివేక వైరాగ్యాలు ఎంత ఉన్నతంగా ఉంటే అంత మహోన్నతంగా ఈ తత్వం అంతా కూడా మనకు వంట పడుతుంది. అప్పుడే కిక్ వచ్చి ఇంకో 4 డైలాగులు వస్తాయి నోట్లో వచ్చి. అర్జునుని విషయంలో వైరాగ్యం తీవ్ర స్థాయికి చేరింది. పరమ విరాగిలా మాట్లాడుతున్నాడు మన అర్జునుడు. ఇహపరలోక భోగాలన్నీ తుచ్చంగా కనిపించాయి ఆ పుణ్యాత్మునికి. తత్ఫలితంగా శ్రీకృష్ణ భగవానుడు గీతని బోధించడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయాన్నే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. పరంతపుడైన అర్జునుని శ్రీకృష్ణుడు ఒకానొక సందర్భంలో గుడాకేశ అని సంబోధిస్తాడు. గుడాకేశుడిని కూడా చెప్తున్నాడు. ఈ పద ప్రయోగం మనకి, గుడాకం అంటే నిద్ర, నిద్రని జయించిన వాడు కనుక అర్జునుడు గుడాకేశుడు అయ్యాడు. అంటే ఏంటి? నిద్రని జయించి ఆయన అఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అలాంటి వాడు ఈరోజు ఏడుస్తున్నాడండి. అంటే ఎంత పెద్ద సాధకుడైనా ఒకానొక సందర్భంలో కుప్పకూలిపోతాడు. ఎందుకంటే వాడు నరుడు కనుక. నేను సాధారణమైన మనిషిని అని శోకానికి, దుఃఖానికి కట్టుబడిపోతాడు కనుక. అలాంటప్పుడే గుర్తు చేయాలి, కాదు నువ్వు దీనికి అతీతమైన వాడివి, ఇందులోంచి నువ్వు బయటికి రావాలి. ఇవి తాత్కాలికం. ఇదేంటి? నీ శరీరం, నీ మనస్సు, నీ బుద్ధి ఇవన్నీ ఇంద్రజాలంలో ఇవన్నీ పనిచేస్తున్నంతసేపు నువ్వు ఇలా ఫీల్ అవుతూనే ఉంటావు. ఫీల్ అవుతున్నంతసేపే కదండి ఫీలింగ్ ఉంటుంది. ఫీల్ అవ్వడం మానేసామనుకో, ఫీలింగు లేదు, మనసు తీసి చుట్టచుట్టి అటక మీదట్టు.
చెయ్యి, నడు, వేయి, బాంబులు. నిద్ర తమో గుణాన్ని సూచిస్తుంది. తమో గుణాన్ని జయించిన వాడు కనుక అర్జునుడు గుడాకేశుడు. తమో గుణాన్ని ఆయన ఆల్రెడీ జయించాడు. వచ్చేవారు జనన మరణాల మధ్య ఈ జీవుల బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే, వచ్చేవారు లేనివారే, ఉన్నవారు లేకుండా పోయేవారే. ఆయువుని పోసుకుని జన్మకు వస్తారు, ఆయువుని కుమ్మరించి మృత్యువులో వాలిపోతారు. ఈ జనన మరణాలనే రెండు గట్ల మధ్య సాగేదే జీవన ప్రవాహం అర్జున. జీవి ప్రయాణం మునిగిన తేలిన ప్రవాహంలోనే గట్ల మధ్యనే తరించిన అంతరించిన ఉభయ తీరాల మధ్యనే రెండే తీరాలు ఉన్నాయి. ఇదో గట్టు అదో గట్టు, మధ్యలో ప్రవాహం. ఎంతసేపు ఇదిరా, నువ్వు ఇందులోనే ఉన్నావు. అందుకని ఆ భ్రాంతిలోంచి బయటికి రా. జీవన పోరాటంలో కూడా నరుడు మధ్యముడే. అందుకని ఈ రియల్ లైఫ్లో కూడా, ఈ లైఫ్లో కూడా మనం మధ్యమ స్థితిలోనే ఉన్నామండి. మనం అటు బేసిక్ స్టేజ్లోనూ లేము, అటు ఉత్తమమైన స్టేజ్లోనూ లేము, మధ్యస్థంగా ఉన్నాం. మన బుద్ధ భగవాన్ కూడా అదే చెప్పాడు, మధ్యస్థంగా పో, మధ్యస్థంగా పో అని చెప్పాడు. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అని చెప్పారు కదా. సో మనిషి యొక్క జీవితం కూడా ఎప్పుడు, నరుడు కూడా మధ్యముడే. ఇద్దరు అన్నలకు ఇద్దరు తమ్ముళ్లకు మధ్యలో ఉన్నాడు అర్జునుడు, అవునా కదా. అటు భీముడు ధర్మరాజు, ఇటు నకులుడు సహదేవుడు, మధ్యముడు అర్జునుడు. పాండవ మధ్యముడు. ఎన్నడైనా నరుడైనా సరే మధ్యముడే. సో జీవన ప్రవాహంలో మనం అందరం కూడా మధ్యలోనే ఉన్నామండి. అర్థమైందా? సో గుంపులో గోవిందా. అటు ముందు లేము, ఇటు అంటే చూడండి, సాధారణంగా అందరూ ఏం చేస్తారు, మధ్యలో ఏదో సీట్ చూసుకుని కూర్చుంటారు తప్ప, ఎదురుండే కూర్చుంటే ఎవరో అడుగుతారేమో, వెనకాల కూర్చుంటే మరి వెనకబడిపోయామో, నిద్రపోతున్నాం అనుకుంటారేమో అని, లేదా కొంచెం కనిపించకుండా అలా ఏమో అలా అడ్జస్ట్ అయిపోయి కూర్చుంటారు కదా. సో అది హ్యూమన్ మెంటాలిటీ. దీన్ని చేస్తున్నాడు అనమాట. పాండవ మధ్యముడు నరుడైనా, నరుడెవడైనా మధ్యముడే. ఉత్తములైన దేవతలకు, అధమమైన జంతుజాలానికి మధ్యలోనే నరజన్మ. అధమమైంది జంతుజాలం, ఉత్తమమైంది దేవతల జన్మ. మనం అటు కాదు ఇటు కాదు, మధ్యలో మధ్యస్థంగా ఉన్నాం. సో మానవ జన్మ మాధవుడయ్యేందుకు అనువైన జన్మ. ఈ జన్మ మనకి ఎందుకు వచ్చింది అంటే, ఆ మాధవుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చినటువంటి జన్మ ఇది. అందుకే నరుడు మధ్యముడు. జీవన పోరాటంలో కూడా నరుడు మధ్యముడే. ఉభయ సేనల మధ్య అర్జునుడు, జనన మరణాల మధ్య మానవుడు. ఎడబాధతో ప్రవాహంలో ఎదురీదిన వాడు, మాధవుని ఆశ్రయించిన వాడు, దయచూపి ఎడబాధను తొలగించమని ఎదునందును యాచించిన వాడు, ప్రార్థించిన వాడు, శాసించి రక్షించమని వేడుకొన్నవాడు, నీ కృప లేనిదే కడతేరలేని నీ కన్నీటితో శరణు తెచ్చిన మన అర్జునుడు ఎలాంటి వాడంటే, అర్జునుని విషాదాన్ని, ఇక్కడ ఒక పాట ఉంది, మనకి అంత టైం లేదు. అర్జునుని విషాదాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. అతని విషాదాన్ని, విలాపాన్ని, కారణాన్ని అతని మాటల్లోనే విన్నాడు. మందహాసంతో తన మాటను వినిపించడానికి ఉద్యుక్తుడయ్యాడు. విషాదంతో అర్జునుడు కుంగిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడు ఈ నవ్వేంటి? ఎవరో గోవర్మని ఏడుస్తూ ఉంటారు, మన వెళ్ళి ఊరుకోమ్మా, వేరే నవ్వు ఒకటి నవ్వుతాం, అది నిజమైన నవ్వు కాదు, ఏదో బాధలో వచ్చిన నవ్వు అనమాట. ఎందుకు నవ్వాడు? మస్క చీకటిలో స్థాణువును చూచి అది చోరుడని భావించి కేక వేసిన వ్యక్తిని చూచి అది మూడని తెలిసిన వాడు నవ్వడా? మస్క చీకట్లో ఒక తాడును చూసి నువ్వు పాముని బాబాయ్ 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 అని అరిచావు. తెలివైన వాడు వచ్చాడు, పిచ్చి మొహమా, లైట్ వేసాడు, చూపించాడు, అది తాడు, అది పాము కాదు అని పక్క నవ్వాడు. అలా కృష్ణుడు అర్జునుడిని చూసి నవ్వాడట. అర్జునుడి దుఃఖానికి కారణమే లేదో అచ్యుతునికి తెలుసు. కారణం లేదు, కారణం లేకుండా నువ్వు ఏడుస్తున్నావు. విషాద సన్నివేశంలో ఎవరు నవ్వలేరు, నిజమే. కానీ అక్కడ విషాదానికి హేతువే లేదని భగవంతుడికి తెలుసు. మనందరం ఏడుస్తున్నాం అక్కర్లేని విషయాలకు అన్నిటి కోసం, ఏడ్చి 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 బాధపడి ఫీల్ అయ్యి ఫీలింగే మిగులుతోంది అక్కడ. ఆ ఫీలింగ్ ఏం చేస్తోంది? మనసుని తూట్లు పొడిచేస్తోంది. పొడిచేసి ఏమవుతోంది? అందరూ మెంటల్ పేషెంట్లా తయారవుతున్నారు. దేవుడు మన చూసి నవ్వుతున్నాడు. కృష్ణుడు ఫోటో దగ్గరికి వెళ్ళి ఉంచో, పక్క నవ్వుతూ ఉంటాడు అక్కడ. నువ్వు నవ్వుతావేంటి, నేను ఇంత బాధలో ఉంటే అంటే, అవును, నీ అజ్ఞానాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన అన్నీ దాటేసాడు కదా, ఇవన్నీ దాటేసాడు.
కేవలం అజ్ఞానం వల్ల ఏర్పడిన శోకమోహాలతో అర్జునుడు కలత చెంది కన్నీళ్లు పెడుతున్నాడని మధుసూదనుడికి తెలుసు. అందుకే నవ్వుతూ కనిపిస్తున్నాడు. అది పరిహసించడం కాదండి, మనల్ని చూసి నవ్వడం కాదండి, సానుభూతితో ప్రేమతో ఆయన పరామర్శిస్తున్నాడండి. అందుకే నవ్వుతూ కనిపిస్తున్నాడు. అది వికృతపు నవ్వు కాదు, సమ్యక్ జ్ఞానం వల్ల చిద్విలాసంతో చిందినటువంటి చిరునవ్వు. జ్ఞానంతో పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి ఆ ఒక చిరునవ్వు నవ్వుతున్నాడు జ్ఞానంతో. సర్వభయాలు సమస్త సుఖాలు జ్ఞానోదయంతో అదృశ్యమయ్యే సమయం ఆసన్నమైందని సూచించే పువ్వు లాంటి నవ్వు అండి అది. పుష్పహాసుని పూర్ణ జ్ఞానం విరజిమ్మిన వెలుగుల కిరణం, పూర్ణ జ్ఞానం వల్ల కలిగిన మంజుల మనోజ్ఞ ప్రశాంత మందహాసం శ్రీకృష్ణుని మొహంలో కనపడుతోంది. ఒక్కసారి ఊహించుకోండి, కృష్ణుడి యొక్క మనోజ్ఞమైనటువంటి మొహంలో ఆ మందహాసం వెనకాతల ఇంత ఫిలాసఫీ ఉందా, ఇంత జ్ఞానం ఉందా? ఉంది. ఫోటోల్లో చూస్తాం కదండి, మహాత్ములు నవ్వుతూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు సన్నటి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఎందుకు ఇలా నవ్వుతున్నారు ఇంత ప్రశాంతంగా, ఇంత చిద్విలాసంగా? అంటే ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు ఇవన్నీ కూడా భయాలు, ఇవన్నీ భ్రాంతులురా పిచ్చివాడా, ఈ భ్రాంతుల్లోంచి ఎప్పుడు బయటకు వస్తావు అని ఎదురు చూసే నవ్వు అనమాట. అర్జునార్చితులు కురుక్షేత్రంలో ఓ చోట ఉన్నారు, ఓ సన్నివేశాన్ని వీక్షిస్తున్నారు, ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అర్జునుని ముఖంలో విషాదం అలుకుంది, అచ్యుతుని ముఖంలో ఆనందం తాండవిస్తోంది. ఏడుపుతో నరుడున్నాడు, వేడుకతో నారాయణుడున్నాడు. ఏడుపుతో నరుడు, వేడుకతో నారాయణుడు. ఏడ్చేవాడు జీవుడు, నవ్వేవాడు దేవుడు. అంతే కదండి. ఏడ్చేవాడు జీవుడు, నవ్వేవాడు దేవుడు. ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని. ఏడ్చేవాడు మానవుడు, నవ్వేవాడు మాధవుడు. ఏడ్చేవాడు రోగి, నవ్వేవాడు వైద్యుడు. అంతే కదా. బాబోయ్ బాబోయ్ నాకేదో అయిపోయిందంటే డాక్టర్ గారు పక్క అవుతారు కదా, వాళ్ళు చూసి ఏం పర్లేదు తగ్గిపోతుంది, ఇంజక్షన్ చేస్తాను నీకు అంతా అయిపోతుంది, ₹1,00,000 కట్టు కౌంటర్లో, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ నవ్వుతారు డాక్టర్ గారు మన చూసి. సో వైద్యుడు నారాయణుడే అనేది లోకోక్తి. అర్జునుని పుణ్యఫలంగా నారాయణుడే వైద్యుడిగా వచ్చి పాతుని భవరోగాన్ని రూపుమాపిన అపూర్వ అద్భుత సన్నివేశం ఇది. భేషజము భిషక్ రెండు తానే అయిన జగద్గురువు భవరోగ చికిత్సని నవ్వుతూ ఆరంభిస్తున్నాడు. మనకి కౌన్సిలింగ్ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ స్టార్ట్ చేశాడు. ఏం లేదు, మరేం లేదు, ఒక్క 10 లక్షలు నువ్వు డిపాజిట్ చేసేయి, నీకేం భయం లేదు, నువ్వు నవ్వుతూ హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎడొచ్చి మనం ఏం వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి. మనం వదులుకుంటావా? హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అయిపోవాలి తొందరగా. ఆగి పీకి లాగి 10 ఏళ్ళు పడుతుంది అది అక్కడ. ఉభయ సేనల మధ్య చేరి విలపిస్తున్న విజయుడు ఏడవడం తప్పు కాదు కదండి, ఎవరి స్వేచ్ఛ వారిది, అవునా కదా. ఉభయ సేనల మధ్యలో కూర్చొని క్వశ్చన్ పేపర్ ఎదురుగుండా పెట్టుకుని ఏడుస్తున్నాడు అంటే నీ స్వేచ్ఛ నీది, నేను ఏడవనివ్వాలి కదా. నేను ఆ ఏడుపు అయ్యేదాకా నేను ఇన్విజిలేటర్ ఆగుతాడు. ఆ దుఃఖం అంతా అయ్యాక అప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. అలాగే ఎవరైనా ఎలాగైనా ఏడ్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో కాకపోతే ఆ ఏడ్చేది ఏదో యుద్ధానికి రాకముందే ఇంట్లోనే ఏడిస్తే సరిపోయేది కదా. యుద్ధానికి వచ్చాక ఇక్కడికి వచ్చి ఏడవడం ఏమిటి? ఏడుపేదో ఇంట్లోనే ఏడిచి నేను పరీక్ష రాయలేను అంటే ఊరుకుంటారు కదా. పరీక్ష హాల్లో కూర్చుని నువ్వు శోకాలు పెడితే అలాగా క్వశ్చన్ పేపర్ పెట్టుకుని. ఉభయ సేనల మధ్య ఏడవడం ఎందుకు? అదేమైనా 10 మంది చూచి ఆనందించదగిన అద్భుతమైన వినోద ప్రదర్శనమా అని నవ్వుకుంటున్నాడేమో శ్రీకృష్ణుడు అనిపిస్తోంది. ఈ మాత్రం ఏడ్చే కార్యక్రమానికి నీవు ఒక్కడవే వచ్చి ఉంటే సరిపోయేది కదా. ఇటువైపు ఇన్ని అక్షోణుల సైన్యం, అటువైపు అంతమంది అక్షోణుల సైన్యం, ఇంతమంది వీరులు, ఓ మూల బాకాలు ఊతున్నారు, ఓ మూలేమో శంఖాలు ఊతున్నారు. ఒక్కొక్కడు ఒక్కో శంఖం ఊదాడు కదా. ధర్మరాజు ఒకటి, కృష్ణుడు ఒకటి, పాంచజన్యం, అర్జునుడు ఒకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శంఖాన్ని అంతగా భేరీ నాదం మృదంగా తాట ఇవన్నీ ఈ సౌండ్లన్నీ వినిపిస్తుంటే ఏమిటి ఈ ఏడుపు కార్యక్రమం ఇక్కడ మనకి? బండి తోలమని నన్ను ఎందుకు పిలిచావు? ఈ మాత్రం ఏడ్చే కార్యక్రమానికి నువ్వు ఒక్కడివే వచ్చి ఉంటే సరిపోయేది కదా. బండి తోలమని నన్ను ఎందుకు పిలిచావు? నువ్వేదో విరగదీస్తావని అరగదీస్తావని నేను వస్తే నువ్వేమో రథం వెనక అరుగు మీద కూర్చుని తీరిగ్గా ఏడుస్తావా? ఇక నేనెందుకు వచ్చినట్లు?
ఏడిస్తే అర్జునుడు ఎలా ఉంటాడో చూడడానికి వచ్చానా, లేక నేనేమైనా పని పాట లేకుండా పనివాడిని భావించి పని కల్పించావా అని నవ్వాడేమో శ్రీకృష్ణుడు అంటున్నాడు రచయిత సుందర చైతన్యానంద. అర్జున, నీ ఏడుపు ఏదైనా కానీ, దేనికైనా కానీ, మనం అందరం కూడా దేనికో దానికి ఏడుస్తూనే ఉంటాం కదండి. ఆ ఏడుపు ఏదైనా కానీ అందరి ఏడుపులను రూపుమాపే వేడుకను ఆవిష్కరించే మంగళ గడియలు అరుదించాయి. సో మంగళాలు వస్తున్నాయి మన జీవితంలోకి అన్నమాట. ఏడుపు తగ్గిపోయే ప్రక్రియ ఏదో స్టార్ట్ అవబోతోంది. అదే ఆనందంలో మాధవుడు నవ్వుతున్నాడేమో. అంటే శ్రీకృష్ణుడి యొక్క చిరునవ్వుకి ఇన్ని కారణాలు చెప్తున్నారు మనకి. మువ్వలవాడు నవ్వాడు. మువ్వలు ఇలా పెట్టుకుంటాడు కదండి శ్రీకృష్ణ పరమాత్మ. మన ఎన్టీ రామారావు గారు కిరీటం ఇలా పెట్టుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇలా డైలాగులు చెప్తుంటే ఈ ముచ్చెలన్నీ ఇలా ఊగుతూ ఉంటాయి కదండి. సో మన మువ్వల వాడు నవ్వాడు. ముజ్జగాళ్ళు నవ్వించే ప్రయత్నంలో చిదానంద స్వరూపుడు చిద్విలాసంతో చిరునవ్వులు చిందించాడు. ఏడుపుకు వీడుకోలు పలుకమన్నాడు. ఆ మార్గంలోనే వేడుకోలు వినిపిస్తూ మనం ఈ గీతా భవనంలోకి మనం ప్రవేశిద్దాం. మువ్వల గోపాల, చిరునవ్వుల గోపాల, ఏటికి మాటను గాలికి పాటను ఓర్పుతూ నేర్పిన భక్త మందార, విజయనిరథమును కలిపి నడిపి రాతను తుడిపి గీతను తెలిపిన నందగోపాల, ఆనందగోపాల. అర్జున, ఏడవకూడని వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు. అసలు వాళ్ళకు అర్హత లేదు. నువ్వు బాధపడేంత అర్హత వాళ్ళకి లేదు. అసలు అంత దుష్ట కార్యాలు, దుర్మార్గ కార్యాలు వాళ్ళు చేశారు. పండితులు వాక్యాలు పలుకుతున్నావు. పండితులు పోయిన వాళ్ళ కోసం విలపించరు, ఉన్న వాళ్ళ కోసం దుఃఖించరు. అంతే కదండి. ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు దుఃఖించరు. ఉభయ సేనల మధ్యలో కూర్చొని నువ్వు దుఃఖిస్తున్నావు. ఏడవకు అర్జున అని చెప్పలేదు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు. ఏడుపు నీకు తగినదేనా అని అడిగాడు. నీ క్యారెక్టర్కి, నీ స్టేచర్కి, నీ స్టాండర్డ్కి అసలు నువ్వెవరు? నువ్వు ఎంత పెద్ద హీరోవి నువ్వు. నీకు అసలు ఏడుపు నీకు అసలు తగిందేనా? నీకు అల్లబట్టి నీళ్ళు అసలు మేము చూడొచ్చా? ఇంత పెద్ద వీరుడివి దుఃఖింపదగిన వాళ్ళ కోసమే దుఃఖిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. దుఃఖానికి అసలు కారణం ఉందా? దుఃఖానికి కారణం ఉందా? మన దుఃఖానికి కారణం ఉందా? ఈ వాళ్ళ దుఃఖం ఓ 6 నెలలు పోయాక అదే సుఖం. ఈవేళ మనం బాగులేదు అనుకున్నది తర్వాత బాగుంటుంది. ఇవాళ బాగుంది అనుకున్నది తర్వాత